పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఒకసారి బెంగాల్కి వెళ్దాం. బెంగాల్లో మమతా బెనర్జీ రియాక్ట్ అవుతున్నారు వస్తున్న ఫలితాల మీద। টোটালটাই মিথ্যে নিউজ খাওয়াচ্ছে। আগে ডিআইসিও এই খবরগুলো দিত, কিন্তু তাকে কালকে চেঞ্জ করে দেওয়া হয়েছে। টোটালটাই ইলেকশন কমিশন নিজের ইচ্ছে মতো খেলছে এবং সাথে কেন্দ্রীয় বাহিনীকে নিয়ে, এবং আমাদের পুলিশরা টোটাল মাথা নত করে কেন্দ্রীয় বাহিনীর আন্ডারে কাজ করছে। সুতরাং আমি সব আমাদের কাউন্টিং এজেন্টদের, আমাদের সমস্ত পার্টির কর্মীদের বলবো, অত মন খারাপ করার কারণ নেই। আমি বলেছিলাম সূর্যাস্তের পরে আপনারা জিতবেন। 3 রাউন্ড 4 রাউন্ড কাউন্ট হলেও এটা 14 রাউন্ড থেকে 18 রাউন্ড কাউন্ট হয়, তখন আপনারা জিতবেন। ওয়েট অ্যান্ড সি, ওয়াচ। আমরা সবাই আপনাদের সাথে আছি, আপনারা কেউ ভয় পাবেন না, নিশ্চিন্তে থাকুন। আবার বাঘের বাচ্চার মতো লড়াই করে যাব। ఓకే, మమతా బెనర్జీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పటికీ కింద పడ్డా పైచేయి తందే అనేటువంటి కాన్ఫిడెన్స్ తనలో చాలా క్లియర్గా కనబడుతుంది. 187 స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ని దాటి చాలా ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా తుది ఫలితం వచ్చేసరికి ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాము అనేటువంటి ఒక ధీమా మమతా బెనర్జీలో కనబడుతోంది. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా టీఎంసీ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి విజువల్స్ అవి. బీజేపీ కార్యకర్తలు కొంతమంది టీఎంసీ కార్యాలయం మీద దాడి చేయడంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. చివరికి సెంట్రల్ ఫోర్సెస్ జోక్యం చేసుకుని లాఠీ చార్జీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. టీఎంసీ కార్యాలయం మీదకి బీజేపీ కార్యకర్తలు వెళ్లడంతో జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించిన విజువల్స్ అవి. ఆ తర్వాత పోలీసుల జోక్యం, సెంట్రల్ బలగాల జోక్యంతో అక్కడ పెద్ద ఎత్తున లాఠీ చార్జీ జరిగి అందరినీ కూడా, 2 వర్గాలని కూడా అక్కడి నుంచి చెద్దరగొట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఓకే మురళి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మమత వచ్చి అంటున్నారు ఇప్పటికీ కేవలం 3 రౌండ్లు ఫలితం మాత్రమే తెలియదు అంటున్నారు, విచ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే 8:30కి ఈవీఎం ఓపెన్ చేసిన తర్వాత ఇట్స్ 1 o'clock రైట్ నౌ. సో ఇన్ని గంటలకి కేవలం 3 రౌండ్లే అయ్యాయి. దీని వెనకాల ఒక కారణం ఉంటుంది. ఏంటంటే కార్యకర్తలు చివరి నిమిషం దాకా బయటకు రాకండి, మీరు నిరుత్సాహపడిపోయి ఇంకా మనం ఇప్పుడు వాట్ హ్యాపెండ్ ఇన్ డిఎంకే ఆఫీస్, టెంట్లు తీసేసి చుట్టేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అలా వెళ్ళిపోకండి, చివరి వరకు ఉండండి అని చెప్పి ఒక ధైర్యం ఇవ్వడం కోసం 3 రౌండ్లే అయ్యాయి అని చెప్పేసి ఒక ఇట్స్ క్వైట్ కామన్ ట్రిక్ ఫర్ ఎనీబడి, ఎవరైనా చేసే పనే ఇది. సో అలా కార్యకర్తలను హోల్డ్ చేయాలని చెప్పి ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకసారి రవి గారి దగ్గరికి వెళ్దాం. మనతో పాటు మల్రవి గారు కూడా. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.